మీకు ఇదే చివరి ఛాన్స్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి. విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి. శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలంటూ మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళయాదయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. పోచారం శ్రీనివాసరెడ్డి అట్లే కాళయాదయ్య ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. ఒకసారి ఇది చూడండి. పోచారం నీకు గ్రహచారం ఉందేమో అనుకున్నారు కానీ లేలే, బాగానే కాపాడిండు స్పీకర్ అని ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళకి ఒకవేళ కళ్ళు బాగా లేకపోతే ఖచ్చితంగా మన సరోజిని హాస్పిటల్ ఉంది, ఐ హాస్పిటల్ హైదరాబాద్ అయితే, మన జిల్లాలలో అయితే పెద్ద హాస్పిటళ్ళు చాలా ఉంటాయి. ఒకవేళ ఎవరికన్నా కళ్ళు సరిగ్గా కనిపించకపోతే పోయి దవాఖానలో చెక్ చేయించుకోరు, కానీ పోచారం శ్రీనివాసరెడ్డిని మాత్రం అసలు తప్పు పట్టకురి ప్లీజ్. ఎందుకంటే నీ చూపులో లోపం ఉంది, నీ చూపులో లోపం ఉంది, నీలో లోపం ఉంది, నువ్వు చూసే చూపులో లోపం ఉంది, అంతేగాని ఆయనలో లోపం లేదు. ఇది చెప్తుంది రాష్ట్ర శాసనసభ స్పీకర్. ఒక్కసారి చూడండి. ఇగో మళ్ళా పుసుక్కున మీరు అట్లట్ల అంటే నేను నడవదు. ఇక్కడ చూసుకోరు. ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటుపక్క పొంగులేటి, అటుపక్క మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఏదో ఉంటుంది ఆయన పేరు. అయితే ఇక్కడ చూడు ఒకసారి, చేతుల పుష్పగుచ్చం ఓకే, గీ మెడల కండువేందయా అంటే నాకైతే ఎరకలేదు సార్. ప్లీజ్ చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ ఇన్ దట్ అని చెప్పి అడగకుర్రి. ఇక్కడ ఏముందో చూడుర్రి, ఈయన మెడలు ఏముందో చూడుర్రి. పోనీ ఇది ఏం కండువానో చెప్పంటారు నాయన అంటే ఒక్కడు చెప్పి సావడే. సాక్ష్యం లేదట, ఇది కాదట, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పురు, అసలు నాకు అర్థమైతలేదు. ఇది నా కళ్ళకైతే ఇది 3 రంగుల లెక్కనే కనబడుతుందా, అది కాంగ్రెస్ కండువ లెక్కనే కనబడుతుంది. కాదని ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉంటే జర ముందుకు రండి. ఇంకేదైనా మీకు అనుమానం ఉంటే ఎవరన్నా కామెంట్ పెట్టారు. నాకు అర్థమైతలేదు అసలు, నాకు డౌట్ వస్తుంది. నేను నిజంగా కళ్ళద్దాలో పెట్టుకోవాలి, అయితే కళ్ళద్దాలనే పెట్టుకోవాలి, లేకపోతే దావకాళ్ళ కనమని చూపించుకోవాలి, లేకపోతే మనకు కనబడతలేదు కళ్ళు, మన కళ్ళకి సరిగా కనిపిస్తలేదట. స్పీకర్ చెప్తాడు ఏంటంటే పెద్ద మనిషి ఈయన కాంగ్రెస్లో చేరలేదట, ఈయన ఓన్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనట. మరి మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు పోవాయా అంటే, బీఆర్ఎస్ కేటాయించినటువంటి సీట్లలో కూర్చోవు ఎందుకా గట్టు కూర్చుంటావు అంటే, నాకు చుచ్చు వస్తుంది, జల్జల్లి పోవాలి, జల్జల్లి రావాలి అని చెప్పి బాత్రూమ్ కాడ కూర్చుంటామని చెప్పారట. ఇంత వయసు వచ్చిందా, ఇప్పుడు ఏమనమంటారా అసలు మిమ్మల్ని? మాకు మీరు చేస్తున్న ఈ నీతిమాలిన పని చూస్తే డెఫినెట్గా అనాలనిపిస్తుంది. కాకపోతే మీ వయసుకి జర్ర గౌరవం ఇచ్చి ఒక సెకండ్ ఓపిక పట్టాల్సి వస్తుంది. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఏమో ఓపిక లేదు, వాళ్ళకి చెప్పు తీసుకొని కొడతామని అబద్ధం ఆడితే అంటుర్రు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు మళ్ళోసారి అయితే రాని ముసలోడు అని చెప్పు తీసుకొని చంపుతాము, అట్లా అబద్ధం చెప్తాడు. అది చేరిందే కాంగ్రెస్లో చూస్తేనే అర్థమవుతుంది. పైగా ఒక మాట చెప్పిండు, గొప్ప మాట చెప్పిండు. అబ్బా అదైతే ఆ రోజు ఇక అది విన్నాక ఈయనట అపరా భగీరథుని లెక్క అనిపించిండట రైతుల కోసానికి. ఇగో చూడురు ఒకనాడు ఏం మాట మాట్లాడిండో నాకు అర్థమే కాదు అసలు. వీళ్ళు మనసులో ఇంకోటో ఏం తెలియదు. ఇగో జాయిన్ అయ్యేటప్పుడు బ్రహ్మాండంగా, మళ్ళీ ఆ జాయినింగ్ కాదట. రేవంత్ రెడ్డి గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇగో ఎట్లా మాట్లాడిండు, ఎంత ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి చూసినాకనన్నా ఇగో రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీలో వచ్చాం అంటే ఇది ఇప్పుడు ఈయన మాటకి ఏం సంబంధం లేదా, అసలు ఏం లెక్క లేదా, ఏంది అసలు చూడండి. ఇంకా ఇప్పుడు ఈ మాటకి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా లేదా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం అంటే ఏందన్నట్టు, చేరినట్టు కాదా? మీకెందుకు ఇది చేరినట్టు అనిపిస్తలేదు, మీ కళ్ళకి ఎందుకు కనిపిస్తలేదు? ఆయన చెప్పిండు నేను చేరిన, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు నీకంటే చాలా జూనియర్ ఆయన. సరే జూనియర్ అయినా సీనియర్ అయినా ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఆ పదవికి గౌరవం ఇవ్వాలి, ఓకే. కానీ ఇంతగానం రాష్ట్రాన్ని సాధించి, ఇంతగానం దండలాడి, ఇంతగానం కొట్లాడి, ఇంతగానం ప్రయత్నం చేసి అంతో ఇంతో డెవలప్ చేసినటువంటి కేసీఆర్ కంటే మొగోడైపోయిందా? ఇగో
ఇది ఎట్లుంటుంది తెలుసా? ఇది ఓసారి వినాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లుంటాయంటే 10 మంది పిల్లల్ని కన్నటువంటి తల్లికట ఒక తల్లి పోయి చెప్పిందట పురిటి నొప్పులు ఎట్లుంటాయంటే గిట్లుంటాయని. ఒక్క బిడ్డను కూడా కనన్నటువంటి ఒక తల్లి పోయి 10 మంది బిడ్డలు కన్నటువంటి ఆ తల్లి దగ్గరకు పోయి అవ్వ పురిటి నొప్పులు ఇట్లుంటాయి అట్లుంటాయి బాగా అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పిందంట. నవ్వుతారా? నమ్ముతారా? ఏమంటారు? ఏ పో అమ్మాయి బాగా చెప్పొచ్చు నువ్వు 10 మంది పిల్లల్ని కన్నా ఆమెకు ఎరకలేదా పురిటి నొప్పులు నువ్వేదో పెద్ద వచ్చి చెప్పబడతావని చెప్పి ఆమెను సిగ్గు తీస్తారు. ఇలా వీళ్ళు కూడా రైతాంగానికి ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు ఎట్లా చేసిండు అనేది వదిలేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు. ఎక్కడ రైతులు సంతోషంగా ఉన్నారా? రైతులు సంతోషంగా ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టమని చెప్పు, వాళ్ళు చెప్తారు కదా ఎంత సంతోషంగా ఉన్నారో రైతులు చెప్తారు కదా. అయితే ఇది చేరిక కాదని చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. నేను పక్కా దవాఖానలోకి పోయి చూపించుకుంటా. ఇక కాంగ్రెస్ కండువ కాదట, అది 3 రంగుల కండువ అనట. మరి అది ఎందుకు కప్పుకుర్రో, ఎందుకు పోయినరో, పుష్పగుచ్చం ఏందో, కథ ఏందో. మరి బీఆర్ఎస్లో ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎన్నడూ పోయి కలవలేదు కదా. పని మీద పోతే కలిస్తే కలిసిరేమో, మెడలో కండవలేదు కదా. నువ్వు ఇప్పుడు జాయినింగ్ ఇన్ కాంగ్రెస్ అని కొడితే ఇంతగానం ఫోటోలు వచ్చినాక మరి గూగుల్ నిన్న కొడితే చెప్తుంది కదా. అరే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి గిదని అర్థమవుతలేదా? గూగుల్ చెప్తుంది కదా ఇదంతా. ఇగో జాయినింగే కదా ఇదంతా. అరే ఇంతకంటే ఇంకేం కావాలి? ఇగో అరే ఇంత ప్రూఫ్ ఉంది కదా క్లియర్గా. ఫార్మర్ స్పీకర్ పోచారం జాయింట్స్ కాంగ్రెస్ అంటూ ఇక్కడ ఇంత ఓపెన్గా స్టేట్మెంట్ ఆయన కూడా చెప్పిండు కదా నోటితోని. అంత పెద్ద మనిషి అంత పెద్ద నోరేసుకొని ఓపెన్గా చెప్పిండు, ఎస్ నాకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి నేను జాయిన్ అయిపోతున్నా అని చెప్పి ఓపెన్గా చెప్పినాక ఎందుకయ్యా మరి ఆయన వదిలేసారు? నాకు అది అర్థమవుతలేదు. అసలు ఏం చెప్పాలనుకుంటారో నాకు తెలుస్తలేదు. ఇది చిత్రం అయిపోయింది. ఇది మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టు ఇట్లా మొగుల మీద ఉంచినట్టు అవుతుంది. నాకు మీది కూస్తే ఏమైతే వచ్చి ముఖం మీద పడుతుంది. అట్లా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని మనం మోసం చేసుకోవడమే కాదు, ఇంకా దారుణంగా అవమానించుకుంటా ఉన్నాము. జాయిన్ అయినా అని చెప్తాడు, నేను అందులో ఉన్నా అని చెప్తాడు, అందులోనే పనిచేస్తాడు, అయినా కూడా స్పీకర్కి ఎలా కనిపిస్తలేదు. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నువ్వు నిర్ణయం తీసుకుంటావా, మమ్మల్ని తీసుకోమంటావా? నిజంగా చెప్పాలంటే అసలు తీసుకుంటా అయిపో. అసలు చట్టంలో అట్లాంటి వెసులుబాటు ఉంటే అయిపో. ఈ స్పీకర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు ఏమన్నా అబద్ధాలు ఆడినా ఏమన్నా కింద మీద చెప్పినా ఎట్టి పరిస్థితులలో ఇట్లా వీళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం కనుక, అంటే గతంలో 1-2 చోట్ల జరిగింది. ఆ ముకుల్ రాయ్ అని ఒక ఎమ్మెల్యేని చేసిరు కదా అలహాబాద్ హైకోర్టు. అట్లా చేస్తే బాగానే ఉంటుండే, కానీ ఇక్కడ ఏం అడ్డంకి వస్తుందో నాకు అర్థమవుతలేదు. చాలామంది కాల్స్ కూడా చేస్తారు, అందుకోసమే ఫోన్ తీసుకున్నా. సో ఇక్కడ జాయిన్ కాలేదని చెప్పి కాలయాదయానికి ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. మీరు ఇవ్వాల్సిందే, మేము చూడాల్సిందే. ఎందుకంటే మీ బొంద మీరు తవ్వుకోవాలి కదా, ఎవడో తవ్వాల్సిన పనిలేదు, మీ బొంద మీరు తవ్వుకోవాలి. దానికోసానికే ఇలా మీ కర్మ కాలే రోజు వచ్చింది అన్నట్టుగా అట్లా చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ ఇగో చివరిగా వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేరలేదట, అందుకే ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తేల్చండి. అయితే వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, అనర్హత పిటిషన్ల కొట్టివేత, దానం అనర్హతపై సుప్రీంకోర్టుకు బీజేపీ, స్పీకర్పై కోర్టు ధిక్కరణ, దాఖలు చేసిన బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అంటూ ఇక ఒక్కసారి ఇక్కడ చూడండి. 4 వారాల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోండి, విచారణ పురోగతిని 2 వారాల్లో తెలియజేయండి, శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరోల్, అట్లే జస్టిస్ ఏజీ మసీహ్లా ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ గత జూలై 31న ఏమైతే చెప్పినరో దాని ప్రకారంగా ఒక్కసారి చూడండి. ఇంకా ఏమాయ జిడిగిందా సిగ్గు లేదా నీకు అంటే, జిడిగిందా సిగ్గు లేదా అంటే, నాకేం సిగ్గు, నేను నల్లగానే ఉన్నా, నేను ఎందుకు షేమ్గా ఫీల్ కావాలి, ఆల్రెడీ నేను నల్లగానే ఉన్నా అన్నట్టుంది ఇలా వ్యవహారం అంతా కూడా. మేము ఆల్రెడీ తప్పిదం చేసాం, ఇంకా మాకెందుకు సిగ్గు, నిండా మునిగినాం. ఇంత 2.5 ఏళ్ళు గడిపితే కథం. అయ్యాటు గుడిసిటు అనేది సామెత ఉంటుంది కదా, 3 సామెతలు మత్తుకుంటాయి. ఇట్లాంటివి జనాలకు అర్థం కావాలని అప్పుడప్పుడు తెస్తాం, కానీ మరీ మోటుకుంటే తీసుకురాను. బట్ అయ్యాటు గుడిసిటు కథం ఇంకేమున్నది. ఇక 2.5 ఏళ్ళలో రాజోడో రాకాశోడో అన్నట్టు ఉంటుంది ఇలా కథ. ఇక అప్పటికి ఓడైతే వాడే చూసుకుంటావా. వీళ్ళైతే గట్టెక్కితే సరిపాయి, ఇలా బయట పడితే సరిపాయి, మంచిగున్నారు, మంచిగా మోపారు. ఇంకా సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధించింది.
అయితే ఆ గడువులోగా స్పీకర్ స్పందించలేదని ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఈ పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం శాసనసభ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి, శ్రవణ్ కుమార్లు, ఆ పిటిషనర్లు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి తరపున దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావులు హాజరయ్యారు. అయితే స్పీకర్ తరపున సింఘ్వి వాదనలు వినిపిస్తూ 10 అనర్హత పిటిషన్లలో 7ంటిని పరిష్కరించారని, 8వ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉందని, మిగిలిన పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరారు. స్పీకర్ కంటికి శస్త్రచికిత్స జరిగిందని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారని, అందువల్ల కొంత జాప్యం జరిగిందని కోర్టుకు వివరించారు. సేమ్ బుడపొరగాన్లు కదా, ఏమారా ఇలా హోంవర్క్ రాసుకు రాలేదంటే, సార్ మా అమ్మ కొట్టింది సార్ మా ఆయన పెన్సిల్ ఇరిగిపోయింది సార్ మా నాయన పలక పలగొట్టింది సార్ అని ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. చూడు, నాకు కడుపుని వచ్చింది సార్, నేను బాయి కాడికి పోయినా సార్, నేను బర్ల కాడికి పోయినా సార్ అని చెప్పినట్టు స్పీకర్కు శస్త్రచికిత్స జరిగింది కంటికి. ఇన్ని రోజులు ఏమైంది మరి? ఇప్పుడంటే చివరికి వచ్చేవరకంటే ఇట్లా చెప్తారు కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ జాప్యం? మరి ఎన్నిసార్లు డేట్లు మార్చుకుంటూ వచ్చారు? ఎన్ని సంవత్సరం కాలం అయిపోయాయి మీ మీద ఒత్తిడి తీసుకురాబట్టి. ఎట్లయినా సరే ఇంత నిర్ణీత గడువులా, ఏ నిర్ణీత గడువో నాకైతే అర్థం కాలే. ఆ గడువు ఎటు పోయిందో కానీ గడికింతిస్తారు. ఇగో మిగిలిన పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరారు. స్పీకర్ కంటికి శస్త్రచికిత్స జరిగిందని, అయితే అసెంబ్లీ స్పీకర్ కూడా మారిందని, కొంత జాప్యం జరిగిందని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరపు శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలకు స్పీకర్ విలువ ఇవ్వడం లేదని, ప్రతిసారి వాయిదాలు కోరుతున్నారని అన్నారు. ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ టికెట్పై గెలిచి అధికార పార్టీలో చేరి ఆ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీని స్పీకర్ ఇప్పటివరకు ముట్టుకోలేదని, మళ్ళీ 8 వారాల గడువు కావాలంటే ఎలాగని ప్రశ్నించారు. స్పీకర్ తీరుతో కోర్టు గౌరవానికి భంగం కలుగుతోందన్నారు. స్పందించిన జస్టిస్ మసీహ్ స్పీకర్ తీరును తప్పుబట్టారు. అయితే ఎట్టి పరిస్థితులలో స్పీకర్ ఇప్పటివరకు చేసిందేం లేదు, గతంలో ఇచ్చిన హామీ మేరకు సమయం ఇచ్చాం, అయినా వినియోగించుకోలేదు, ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు, ఇదే మీకు చివరి అవకాశం, 2 వారాల్లోగా తేల్చాల్సిందే అని స్పష్టం చేశారు. కౌంటర్ రీజైండర్ దాఖలు చేయడానికి, రికార్డులను పరిశీలించడానికి తమకు కనీసం 4 నుంచి 6 వారాల సమయం కావాలని అభిషేక్ సింఘ్వి పదే కోరారు. అయితే ముకుల్ రోహత్గి కూడా కనీసం 4 వారాల సమయం కావాలని అడిగారు. దీంతో 2 వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తీసుకున్న చర్యలతో అఫిడవిట్ని దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం నిర్ణయం తీసుకోవడానికి 4 వారాల గడువు ఇచ్చిందంటూ, ఈయనకి ఇప్పుడే వస్తుంది కన్ను నొప్పి, ఈయనకి ఇప్పుడే వచ్చింది కన్ను ఆపరేషన్. ఓకే, పర్సనల్గా ఎవరిని ఏం అనడానికి లేదు, అయితే అయి ఉండొచ్చు, నిజమే కావచ్చు. కానీ ఇన్ని రోజులు ఏమైంది మరి? ఆయన ఒక పార్టీ టికెట్ పైన గెలిచి ఇంకో పార్టీ టికెట్ తీసుకొని మరి అందులో పోటీ చేసినటువంటి విధానం కనిపిస్తలేదా? మీరు ప్రజలను మోసం చేయదలుచుకురా, ఓట్లు వేసినటువంటి జనాలను మోసం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటురా? అది కూడా అర్థమైతలేదు. పిచ్చోళ్ళని చేస్తున్నారు పబ్లిక్ని, నిజంగా చెప్తున్నారు కదా, పిచ్చోళ్ళని చేస్తున్నారు. కోట్లాది మంది ప్రజలని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు. అయ్యేలతో ఏంది అయ్యేది? ఏం చేస్తారు? మా అంటే ఒక ఓటేస్తారు అంతే. ఈ పీకుడు కాలతో అయ్యేది ఏందన్నట్టుగా ఉన్నది వాళ్ళకి. ఏం బిక్తారు మాది, ఏం చేయగలుగుతారు వీళ్ళతో, అంతకంటే ఏమవుతుంది అన్నట్టు చూస్తారు వాళ్ళు. అందుకోసానికే ఇప్పటిదాకా ఆయన నిర్ణయం తీసుకోడు, ఇదా కాదు అది పోదు. అరే చేరినంరా నాయన అని వాళ్ళు చెప్పంగా, మేము చేరినాం అని స్కూల్ పోరాటం లెక్క ఏడవంగా, మళ్ళీ పోయి మేము ఒకసారి చేరలేదని చెప్పగానే కథ ఇడిచిపెట్టినట్టుగా అయిపోయింది అన్నట్టుగా. ఏందో ఇది గమ్మతి, చాలా గమ్మతి. ఇట్లా ఉంటాయి. అందరికెరక, అందరికీ తెలుసు చేరినరని, ఉన్నారని, ఇలా పని చేస్తున్నారని, వాళ్ళకెరక వీళ్ళకెరక అందరికెరక. మరి ఎవరిని మోసం చేస్తున్నామో నాకే తెరకలేదు. ఇప్పుడు ఎరకలేంది ఎవరికి చెప్పురి? సుప్రీంకోర్టుకు తెలియదా? ఆడు ఉన్నటువంటి జడ్జిలకు తెలియదా? స్పీకర్ ఏం చేస్తుండో తెలుసుకోలేరా? అరే అందరికీ తెలిసే కానీ మరి ఎవరు మోసం చేస్తుండో నాకు అర్థమవుతలేదు. చిత్రమైపోయా, ఇదైతే విచిత్రమైపోయా. అరే వాడు చేరమని చెప్పినోడు బరాబరి చెప్పే, నియోజకవర్గం ప్రజలు చెప్పబట్టే, పార్టీలే చెప్పబట్టే, రాష్ట్రం అంతా కోడైపోయేబట్టే, అంతా ఒప్పుకున్నాక మరి ఏమవుతుందో నాకు తెలుస్తలేదు. మళ్ళీ అదో లెక్క ఉంటుంది, దానికి ఒక పత్రం ఉంటుంది. అదిగో ఈ దొంగలు కాదు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఈ పెత్తందారులు పెట్టుబడిదారుల యొక్క పనితీరే ఒక ఇట్లా ఉంటుంది. ఆనాడు భూములు దోసుకున్నారు, ఆనాడు పేద ప్రజల శ్రమను దోసుకున్నారు, ఆనాడు పేదల కష్టాన్ని దోసుకున్నారు. ఆ తర్వాత ఇలా పేదల నుంచి వచ్చినటువంటి ఆ పదవులు ఏవైతున్నాయో వాటిని కాపాడుకోవడానికి వాళ్ళకు అవసరమైనటువంటి పద్ధతుల్లో, అవసరమైనటువంటి విధానాల్లో చట్టాలను రూపొందించుకున్నారు. మనం అందుకే మోసపోతున్నాము. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అవసరమైన మేరకు మాత్రమే చట్టాన్ని పెట్టుకుంటారు. అది తెలియకనే మనము చట్టాలు మా అందరినీ కాపాడుతాయి. ఏం కాపాడినాయి? వాని జేబులుంది, చట్టం మన చుట్టం అయింది. అలా ఏం చెప్పరు, నాకు అర్థమవుతలేదు. ఇంకేం ఏడిచింది? ఇంకా
ఏం రాజ్యాంగం, ఏం విలువలు, ఏం కథ?